అయ్యా నమస్కారం. సో ఈ రైనీ సీజన్లో ఎలాంటి రిస్క్ లేని వాటర్ ఫాల్ వెళ్ళాలంటే వాసాపూర్ బెస్ట్ అని చెప్పొచ్చు. చూడండి గాయ్స్, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. హలో గైస్, మనమైతే మన ఫ్రెండ్స్ తోడైతే వాటర్ ఫాల్కి అయితే స్టార్ట్ అయితే అయినాం. వాసాపూర్ వాటర్ ఫాల్ పోవడేమో కానీ కష్టాలు అయితే ఎక్కువైనాయి. ఇలాంటివి అంటే మనం బండ్లు పెట్రోల్ అయిపోవడం కానీ, పంక్చర్ అయిపోవడం కానీ, బ్రేక్ లేని బండి మీద గాడ్స్ ఎక్కడం దిగడం అన్ని చాలా రిస్క్ అని చెప్పచ్చు. చెప్పచ్చు. ప్రయాణం అయితే స్టార్ట్ అయింది. మనవాడైతే పెట్రోల్ అయిపోయిందంటే బాటిల్ ఎంకి పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ ఆ దగ్గరికి అయితే పోయినాం. మన కోసం అయితే ఎదురు చేయొత్తురు. పెట్రోల్ అయితే ఒప్పించినాక మళ్ళీ ఎంబటినే స్టార్ట్ చేసేసినాం. ఇవే తగ్గించుకుంటే మంచి. ఎలా వెళ్ళాలి హైదరాబాద్ రూట్లో పోతే మధ్యలో తాండ్రా బోర్డు కనిపిస్తుంది. ఆ రూట్ నుంచి ఎంట్రీ ఇచ్చేయాలా, తర్వాత ఎంబటినే స్టేట్ వెళ్ళిపోవాలా. ఈ ఎలక్ట్రిక్ అయిన వెహికల్ లేని బండి అయితే రిస్క్ అని చెప్పచ్చు. ఏదో తేడాగా ఉందేంటి? ఎక్కుతలేవండి. వర్షం అయితే పడుతుంది, మొత్తం తడిచిపోయినాం. ఫుల్ వర్షం పడుతుంది అనే లోపే మనోడి బైక్ టైర్ అయితే పంక్చర్ అయిపోయింది. ఎలాగో అలా ఎన్ని ట్రబుల్స్ వచ్చినా మా ప్రయాణం అయితే ఆపకుండా వాసాపూర్ వాటర్ ఫాల్కి అయితే ఫైనల్గా చేరుకున్నాం. ఫైనల్గా వాటర్ ఫాల్కి అయితే చేరుకున్నాక ఇగో మన వేలనైతే మొత్తం వాటర్ ఎండకపోయింది. అక్కడికి బండ్లు పోవని చెప్పేసి బండ్లు పక్కకి పెట్టేసి మేమైతే నడుచుకుంటాం. వెళ్ళిపోయినా, మొత్తం వాటర్ ఎండిపోయింది. చాలా రిస్క్. మనం అటు సైడ్ నుంచి అయితే చూడొచ్చు, అటు నుంచి వాటర్ ఫ్లో అవుతుంది. ఆ కింద పడి అదే వాటర్ ఫ్లోగా మారుతుంది. సో చేరుకున్నాకైతే లోపలికి దిగాల్సి ఉంటుంది. మొత్తం బండాలతోటి ఉంటుంది ఇక్కడ. అలా లోపలికి వెళ్ళేసరికంటే మనకు వాటర్ ఫాల్ అయితే కనబడుతుంది. వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త అడుగులు వేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి గైస్, వాసాపూర్ వాటర్ ఫాల్ ఏదో ఎట్లా దిగాలి ఇప్పుడు? వాటర్ ఫ్లో అయితే కొంచెం ఎక్కువనే ఉండే కింద. సో షూ వేసుకొని వచ్చేసినామా, దాంతో దిగేసిన. అట్లనే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మా షూస్ వేసుకొని దిగుతున్నా. ఏదైతుంది అసలు ఇక్కడికి షూస్ వేసుకొని రాదురా. ఎన్నో కష్టాల తర్వాత అయితే వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. కొంచెం రిస్క్ అని తెలిసినా కూడా వాటర్ ఫాల్ మీదకైతే ఎక్కేస్తున్నాం. ఇవే తగ్గించుకుంటే మంచి. కొంచెం రిస్క్ అంటే మనకి ఇష్టమే. అలా వాటర్ ఫాల్ కిందికి అయితే మళ్ళీ వచ్చేసి షూట్లు అయితే తీసేసుకుంటున్నాం. చాలాసేపు వాటర్లో ఉండి ఎంజాయ్ చేసిన తర్వాత అయితే బయటకైతే వచ్చేసినాము. ఇక బయటకు వచ్చేసి ఇంటికైతే వచ్చేసినాం. ఇదైతే ఏం రిస్క్ అయితే కనబడతలేదు. మన జాగ్రత్త ఉంటాయి బాయ్. రిస్క్ అయితే ఏముండదు గాయస్. చూడండి, ఇక్కడ నుంచే వాటర్ ఫ్లో జరుగుతుంది. సో డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని మన ప్రయాణం అయితే ఇంటికైతే స్టార్ట్ అయితే చేసినాం. తెలిసిందిగా మనోడి బండికి ఎట్లయినా పంక్చర్ అవుతుంది. సో మనమైతే వేరుల బండి మీద అయితే ఎక్కేసినాం. వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ వర్షం పడుతుందని చెప్పేసి ఫోన్ లోపల పెట్టేసినాం. సో విలేజ్ని అయితే వీడియో తీయలేకపోయినాం. సో చూడండి గాయ్స్, ఈ విలేజ్ దాటిన తర్వాతనే వాటర్ ఫాల్ అయితే వస్తుంది. ఈ విలేజ్ అయితే కొండ మీద ఉంటుంది.
తండ్రా దాటిన తర్వాత ఈ విలేజ్ తీరాలి. ఇక్కడికేనా? వెళ్ళేటప్పుడు అయితే వర్షం పడడం వల్ల మనమైతే వ్యూ చూడలేకపోయినాం. వ్యూ అయితే చాలా బాగుంది ప్రయాణంలో. తెలిసిందిగా మనోడు బండికి అయితే పంక్చర్ అయిపోయింది. సో మనోడైతే అలా వస్తున్నాడు అన్నమాట. ఇలాంటి పైకి ఎక్కి గట్స్ల మీద బ్రేక్ లేని బండి మీద పోవడంటే రిస్క్ అని చెప్పచ్చు. కానీ మేమైతే వెళ్ళినాం. మనమైతే ప్రొఫెషనల్. సో గైస్ మీరు కూడా వెళ్ళాలనుకుంటే సింపుల్గా గూగుల్ మ్యాప్లో వాట్సాప్ అని కొట్టి రియల్ లొకేషన్ వచ్చేస్తుంది, వెళ్ళిపోర్రి. చూసారా సార్ డబుల్ యాక్షన్. మేము కూడా అలానే మ్యాప్ చూసుకుంటా వెళ్ళాం. కానీ మనోళ్ళు అయితే ఆల్రెడీ వెళ్ళేసి వచ్చారు. సో వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ తోటి వెళ్ళాం. మనోడు బండికి అయితే పంక్చర్ వేద్దాం అనుకున్నాం, కానీ ఇక్కడైతే ఏం పంక్చర్ అయితే కనబడడం లేదు. పంక్చర్ అయితే ఎక్కేసాం. మా దోస్తు గాడ ఇంట్లో పెట్రోల్ ఉండదు, పంక్చర్ ఉండదు. నాకు అర్థం కాలేదు సార్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సో మనమైతే ఫైనల్గా వాసాపా నుంచి అయితే ఎగ్జిట్ అయితే ఇచ్చేస్తున్నాం. వెళ్ళేటప్పుడు మాత్రం ఫుల్ తడిచినాం. ఇప్పుడైతే మొత్తం ఎండిపోయింది మొత్తం. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? డ్రైగానే వెళ్ళిపోతున్నాం. సో గాయ్స్ మిల్తే నెక్స్ట్ వీడియో పే, తబ్ తక్ के लिए गुड बाय.